సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే చేయించుకుంది. దేని చేయించుకుంది? దర్యాప్తుకు రమ్మని నోటీసులు ఇస్తే ఎన్నిసార్లు దర్యాప్తుకి వెళ్తానంటూ ఉండేది బయటసారి. ఇంకెన్నిసార్లు పిలుస్తారు? ఇంకేమైనా పడితే రండి మా ఇంటికి, మా ఊరు రండి, మా ఇంటికి రండి అని పిలిచేది ఆవిడ దర్యాప్తులు వెళ్లకుండా కోర్టుకు వెళ్ళింది, దర్యాప్తుకి సహకరించకుండా. ఓకే, ఆ నోటీసులో ఉన్న లోపాలు ఏమిటో, ఆవిడ ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఈవిడ హక్కులు భంగం కలిగాయో, కోర్టుకు వెళ్ళడం హక్కులు భంగం కలిగినప్పుడే వెళ్ళాలి. అది ఫండమెంటల్ రూల్, ఫండమెంటల్ పాయింట్, లైన్. ఇప్పుడు ఈవిడ అటువంటి విచారణలన్నింటిలో అవుతుంది. ఇప్పుడు నన్ను ఇంకెవరేం చేయలేదు, సుప్రీంకోర్టులో స్టే ఉంది కదా అని అనుకున్నట్టుంది. ఆ నోటీస్నే స్టే చేశారు. సిబిఐ ఈ దర్యాప్తులో అనేక మందిని విచారించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం చెప్తూ ఉంటారు, చాలా విషయాలు చెప్తారు. మూలమైన విషయాలు, ఎక్కడ మూలాలకు వెళ్ళాలి అంటే కంచి తీగలాగితే కంచెంతా కలిపోవాలి. అలాంటి సమాచారం అంతా రాబట్టిన తర్వాత పగడ్బందీగా ఒక ఛార్జ్షీట్ తయారు చేస్తారు. అంతవరకు నేను అసలు దాంట్లో ఎక్యూజ్డే కాదు అంటూ ఉంటారు. ఒకటి మధ్య నాకు అర్థం కాదు, ఎక్యూజ్డ్ కాని వాళ్ళని పిలవకూడదని ఎక్కడ లేదు. ఎక్యూజ్డ్ నారు నీకేమైనా తెలిసేమో చెప్తామని. మన ఇంటి పక్కన ఎక్కడ దొంగతనమో అత్యాచారం జరిగితే చుట్టుపక్కల వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, టీ కొట్టు వాళ్ళు అందరినీ పిలుస్తారు. నేనేం దాంట్లో ఎక్యూజ్డ్ కాదు, నేను హత్య చేయలేదని వాదించడం చాలా ఇగ్నోరెంట్గా ఉంటుంది అది. కాబట్టి ఈవిడ మీద సాక్ష్యాధారాలు అన్నీ సేకరించి పగడబందీగా సేకరించిన తర్వాత ఈవిడ్ని ముద్దాయిగా చేర్చవలసిన అవసరం ఉంది, తగినంత సమాచారం ఉంది, ప్రాథమిక దర్యాప్తులోనే పేరు అన్ని విషయాలు వచ్చాయి, సాక్ష్యాధారాలతో సహితంగా ఉండబట్టే ఈవిడ్ని మళ్ళీ ముద్దాయిగా చేర్చారు. ఇప్పుడు ముద్దాయిగా చేర్చబడింది ఈవిడ. కాబట్టి ముద్దాయిగా చేర్చిన తర్వాత అరెస్ట్ చేయాలంటే, ముద్దాయిగా చేర్చిన తర్వాత ఎవరినైనా సరే వారి యొక్క సంజాయిషీ కోరాలని చెప్పి సిఆర్పిసి రికమెండ్ చేశారు. అది సిఆర్పిసిలో ఉన్నది అది 41A అంటే ఎవరైతే ముద్దాయిల్ని అతను నేరం చేసేట ఆరోపించారో మీరు ఛార్జ్షీట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ ఎక్కడైనా కానీ దర్యాప్తు సంస్థ వారిని మళ్ళీ వాళ్ళకి సంజాయిషి అడగాలి, నోటీస్ ఇవ్వాలి. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అదనమాట సంజాయిషి అంటే నోటీస్, షోకాజ్ నోటీస్. కాబట్టి వెళ్ళి సంజాయిషి ఇచ్చుకోవాలి. ఆ సంజాయిషిలో బలమైన విషయాలు చెప్పారా, బలహీనమైన విషయాలు చెప్పారా, లేదా మళ్ళీ వీళ్ళకి మళ్ళీ పిలుస్తారా, అది దర్యాప్తు సంస్థ యొక్క ప్రెరోగేటివ్ అంటే హక్కులేం కాదు, దర్యాప్తు సంస్థ యొక్క విధానం. దానికి విధానం ఉంటుంది, పద్ధతి. కాబట్టి వీళ్ళకి నోటీస్ ఇచ్చారు 26 ఫిబ్రవరి రమ్మని, 26 ఫిబ్రవరి రమ్మని. కాబట్టి సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థది. అది దర్యాప్తు సంస్థ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈవిడ ఏం సంజాయిస్తుంది, వాళ్ళ దగ్గర అంత అప్పటికే ఉన్న సమాచారంతో ఇది బెటర్ టు అరెస్ట్ అని అనొచ్చు, ఆవిడ అనుకుంటే అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు. లేదు అప్పుడే అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు, సంజాయిషికి నాకు కాస్త టైం కావాలని ఈవిడ అడగచ్చు. నేను చెప్తే తప్పలేదు, ఆవిడ హక్కులు, నేరస్తుడే హక్కు. ఆ దర్యాప్తులో భాగం అంతా కూడా ఈ స్టేట్మెంట్లన్నీ కూడా సాక్ష్యంలో భాగం అవుతాయి. ఛార్జ్షీట్ అంటే దర్యాప్తు సంస్థ సేకరించిన సాక్ష్యాలు, ఒకటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్, రెండోదేమో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, డైరెక్ట్ ఎవిడెన్స్. అంచేత సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కోసం ఈవిడ దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ అడిగారు. అంతేకాదు ఈవిడ దగ్గర కాగితాలు లేకపోతే ఇటువంటి ఆధారాలు, వాట్సాప్ మెసేజ్లు, వాట్సాప్లు, రకరకాల మొబైల్స్లో వాళ్ళు చాట్ చేసుకుంది, విషయాలు కమ్యూనికేట్ చేసుకుంది, కమ్యూనికేషన్ అంతా కూడా రెస్టోర్ చేశారు. ఎంత ఫోన్లు తగలబెట్టేసినా డ్యామేజ్ చేసినా రెస్టోర్ చేసేస్తారు. మరి అంతా రీకన్స్ట్రక్ట్ చేశారు. చేసిన తర్వాత వాటి మీద అడిగారు. అప్పటి వరకు సాక్షులే ఏమంటే ఛార్జ్షీట్లో లేకపోతే వరకు ముద్దాయిగా పేరు చెప్పే వరకు వాళ్ళందరూ కూడా దర్యాప్తుకి సహకరించవలసిన వ్యక్తులే. అందరూ దర్యాప్తుకి సహకరించాలి. 160 స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ, వాంగ్మూలం అంటారు దాన్ని, ఇచ్చిన తర్వాత ఆవిడ మీద బలమైన ఆధారాలు, ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది, నేరంలో భాగస్వామి ఉంది. ఈ కాన్స్పిరసీ, దిస్ ఈజ్ వన్ స్కామ్. ఈ స్కామ్లో కాన్స్పరేట్స్ ఎవరు, వాళ్ళు చేసిన కాన్స్పిరసీ ఏమిటి? కాన్స్పరేట్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయి సార్? ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది సిఐబి, ఎంతవరకు ఉన్నాయి అవకాశాలు? ఈవిడ్ని ఇప్పుడు ముద్దాయిగా చేర్చారు, చేర్చిన తర్వాత అరెస్ట్ చేస్తారు. అరెస్టు చేసి రేపే అరెస్ట్ చేస్తారా, 26న అరెస్ట్ చేస్తారా, ఇంకొంత సమయం ఇస్తారా,
ఆవిడ నాకు టైం ఇవ్వండి, నేను సంజాషి ఇచ్చుకుంటానంటే ఓకే. అంటే నెలలు, 6 నెలలు, 5 నెలలు, 3 నెలలు ఎవరు? ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఒకవేళ ఇదే ఇష్యూ మీద సుప్రీంకోర్టుకి పోయి మళ్ళీ స్టే తెచ్చుకునే అవకాశాలు, మళ్ళీ లాగయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి దీంట్లో? మంచి శబ్దం ఆడారు, ల్యాగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇందాక ముందు మనం మాట్లాడుకున్నట్టు సీరియల్ ఎపిసోడ్ మళ్ళీ అది రిపీట్ అవుతుంది. మంచి వర్డ్ వాడారు, కరెక్ట్ వర్డ్. ఎంత మీనింగ్ వస్తుందో, బ్యూటిఫుల్ డెప్త్లోకి వెళ్తుంది మీనింగ్. ఇది 41 ఏ నోటీస్ ఇచ్చిన తర్వాత స్టే ఒకళ్ళు కోర్టుకు వెళ్ళకూడదని అన్నది ఏం లేదండి. అందరూ వెళ్ళిపోవచ్చు, అన్ని సందర్భాల్లో కూడా వెళ్ళిపోతారు. ఈవిడ హక్కులు భంగం కలుగుతోంది, ఆ బలాన్ని దర్యాప్తు సంస్థ ఈవిడ యొక్క హక్కులు కాలు రాస్తోంది, ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఈ 41 ఏ నోటీస్ ఇచ్చే ముందు ఇంకోటి ఏదో నోటీస్ ఇవ్వాలి, లేకపోతే సాయంత్రం ఇచ్చారు, పొద్దున్న ఇచ్చారు, మధ్యాహ్నం ఇచ్చారు, ఈవిడికి ఒంట్లో పోలేదు, ఇటువంటివేవో కారణాలు ఈడీ దగ్గర అన్నిటి కూడా అటువంటి కారణాలు చెప్తారు ఈడీ నోటీసులు ఇస్తే. మరి సోనియా గాంధీ ఈడీ నోటీసులు ఇస్తే వెళ్ళింది కదా, వెళ్ళి హాజరయ్యింది. కాబట్టి ఈ వెళ్ళకూడదని ఈ మధ్య కాలంలో ఎక్కడ చాలా తీర్పులు వస్తున్నాయి. కాబట్టి వెళ్ళొచ్చు, వెళితే ఓకే. మీరు అర్జెంటుగా ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈవిడ పేరుని ఇంతకాలం కాకుండా ఇప్పుడు ఎందుకు చేర్చారు? ఎప్పటి నుంచో కదా దర్యాప్తు మొదలుపెట్టారు మీరు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎక్సైజ్ పాలసీ కేసు అంటారు దీన్ని. యాక్చువల్గా టెక్నికల్ కోడ్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని వైలేట్ చేస్తూ, అతిక్రమిస్తూ, తొంగలో తొక్కేసి ఏదైతే స్కామ్ చేశారో ఈ స్కామ్లో ఎవరెవరు లబ్ధి పొందిన విధానం ఏమిటి, ఎలా పొందారు, దీంట్లో ఎవరెవరు కాన్స్పిరసీలో ఉన్నారు. ఈ కాన్స్పిరసీ తెలుసు కదా మీకు. కాబట్టి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని లేదు. ఎవరికైనా కోర్టు తలుపులు తట్టే అధికారం ఉంది, హక్కు ఉంది. హక్కు ప్రకారంగా మాకు ఈ నష్టం జరుగుతుంది. నష్టం ఏమిటంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, మానవ హక్కుల ఉల్లంఘన. చట్టంలో చెప్పిన పరంగా వీళ్ళు వ్యవహరించట్లేదు. ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్. ఈ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ప్రతిసారి పట్టుకుంటారు. అన్నీ కూడా నాన్ క్యూరబుల్ డిఫెక్ట్ ఉండదండి, కొన్ని క్యూరబుల్ డిఫెక్ట్. 26లోగా ఆవిడ చేసుకుంటుంది ఆవిడ. షీఈ్ కేపబుల్. గోల్ రాజకీయంగా అధికారంలోకి వెళ్ళి అధికారం వెలగబెట్టి 10 సంవత్సరాల్లో ఒక నేరంలో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు, ఇన్ని లక్షల కోట్ల కుంభకోణంలో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది, మైట్ ఉంటుంది. అంత శక్తి లేకుండా ఇలాంటి నేరాల్లో ఇరుక్కుపోరు. సామాన్యుడితే గిలగలు కొట్టేసుకుంటాడు. 1 వే ట్రాఫిక్ ఎగ్నెస్ట్గా వెళ్ళాడంటే పోలీసులు పట్టుకుంటే ప్రాణం పోతూ ఉంటుంది వాడిది. కాబట్టి వీళ్ళకి అదేం కాదు, నవ్వుతూ కనిపిస్తారు. చూసారు లేదు, ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు. మీతో కూడా మీడియాలో నవ్వుతూ మాట్లాడతారు. ఈవిడ 41 ఏ నోటీస్ ఇచ్చిందరో దాంట్లో ఏం పొందుపరిచారు, ఏం అడిగారు ఇవన్నీ అడిగినప్పుడు ఆవిడ ఆ విధంగా స్పందించాలి, వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి. నోటీస్కి రెస్పాండ్ అవ్వాలి. ఆవిడ హక్కులన్నింటినీ ఉపయోగించుకోవచ్చు. హక్కులు ఉపయోగించుకోకూడదు ఎవరు చెప్పరు. ఏమేమి హక్కులు ఉన్నాయో అన్ని హక్కులు ఉపయోగించుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇన్ రైటింగే ఇవ్వాలి. ఎవరు ఓరల్గా అవ్వక్కలేదు, ఇన్ రైటింగ్ డ్రాఫ్ట్ చేస్తారు. ఒకవేళ హాజరు కాకపోతే ఎట్లా ఉంటాయి సార్ పరిస్థితులు? 26న హాజరు కాకపోతే బలమైన పరిస్థితులు, ఆవిడ యొక్క బియాండ్ హెర్ కంట్రోల్, ఆవిడకి సాధ్యం కాని పరిస్థితులు, ఆ పరిస్థితులు చెప్పి ఆవిడ అడగచ్చు. టైము ఇస్తే ఇస్తారు, లేకపోతే ఊపుతారు. ప్రతిసారి ఏదో కారణం చెప్పాలి కదా, బలమైన కారణం చెప్పాలి. బికాజ్ బర్ ది రీజన్స్ బియాండ్ హెర్ కంట్రోల్. ఆవిడకి అధీనంలో లేని ఆవిడకి బియాండ్ హెర్ కంట్రోల్. కాబట్టి ఆవిడకి ఆ విధమైన బలమైన కారణం చెప్పి, నేను రాలేకపోతున్నాను, నాకు ఇంకో రోజు గడువు ఇవ్వండి, నేను మీకు సంజాషి ఇస్తానంటే ఇవ్వచ్చు. టైం ఇస్తారు, ఇవ్వకూడదని లేదు, ఇవ్వాలని లేదు. వాళ్ళ తర్వాత ఈవిడ తర్వాత ఇంకొకరిని ముగ్గురిని అరెస్ట్ చేయవలసి వస్తుంది. ఈవిడిని అరెస్ట్ చేస్తే కానీ వాళ్ళని అరెస్ట్ చేయలేకపోవచ్చు. లేదే దర్యాప్తు ఈవిడ లోపల ఉంటేనే దర్యాప్తు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇంకా దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఈవిడ బయట ఉంటే దర్యాప్తుకు సహకరించరు. బలానా వాడిని నోటీస్ ఇచ్చారు, రమ్మంటున్నారు అనేప్పుడు ఈ విషయం ఒకటి దాకా వస్తుంది. ఏమైనా బెదిరిస్తున్నారా చెప్తారు కదా, అన్నీ ఎవరైనా నువ్వు వెళ్ళి ఏమైనా చెప్పి ఉంటే జాగ్రత్తగా అంటారు. అంచేతే బెయిల్ ఇచ్చే పరిస్థితుల్లో ఈవిడ బయటికి వెళ్ళి సాక్షుల్ని బెదిరిస్తుంది, సాక్షుల్ని ప్రభావితం చేస్తుంది. సాక్షులు ఫ్రీగా చెప్పలేరు. ఈవిడ విచారణకు అడ్డొస్తుంది, దర్యాప్తుకు అడ్డొస్తుంది, లేదా దేశం విడిచి పారిపోతుంది. ఇదే కారణాలు బెయిల్ ఆపేయడానికి. అంచేత ఆ కారణాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈవిడ మేము కస్టడీలో తీసుకోవాలి, రిమాండ్ చేయాలి.
అప్పుడు కొంతమందిని మళ్ళీ పిలుస్తాం. ఆవిడ రిమాండ్కి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది అమ్మో ఆవిడేం చెప్పిందో దర్యాప్తులో ఎవరు ఏం చెప్పారో ఎవరికి తెలియదు.